ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియమైన బిడ్డ, దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రభువు వాటి కాలమందు, దేవుడు నిర్ణయించిన కాలమందు తప్పక నెరవేర్చబడతాయి. ఈరోజు దేవుని వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదని అనుకుంటూ ఉన్నావేమో, లేదంటే ప్రభు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, కానీ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే సామర్థ్యం కానీ, లేకపోతే జ్ఞానం కానీ, కృప కానీ నాకు లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, తలంచుతున్నావేమో. ప్రభువు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడంటే, మన సామర్థ్యాన్ని మనకున్న దాన్ని బట్టి కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన మనం నడిపింపబడుతుండగా దేవుడు తన శక్తిని బట్టి, తన కృపను బట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రతి మాటను విశ్వసించండి, ప్రతి మాట యందు నమ్మిక ఉంచండి. దేవుడిచ్చిన ప్రతి మాట, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నిశ్చయంగా మనం చూస్తే ఎలీషా వచ్చి చెప్తా ఉంటాడు, రేపటికి ఈ దినమున వీధుల్లో సమృద్ధైన ధాన్యం అమ్మబడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి నమ్మడు. ఆకాశపు కిటికీలు తెరిచినా అది అసాధ్యం అంటాడు. కానీ నిశ్చయంగా దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడతా ఉంది. కాబట్టి ఈరోజు విశ్వసించని ప్రియ దేవుని బిడ్డ, ఇంపాసిబుల్ అయి ఉండొచ్చు, నువ్వు అనుకుండొచ్చు ఇది జరగదు, అసాధ్యం, ఎలాంటి అవకాశం లేదు, అంతా అయిపోయింది అని అనుకుంటుండొచ్చు. కానీ ప్రభు వాగ్దానాన్ని పట్టుకోండి, ప్రభు మాటను పట్టుకోండి. ప్రతి మాట, ప్రతి వాగ్దానం ప్రభు తన కాలమందు మీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.